ఓకే. సో పాస్ట్ వీడియోలో మనము వేదాల సారాంశం ఉపనిషత్తుని, ఉపనిషత్తుల సారాంశం గీత అని తెలుసుకున్నాము. సో ఇప్పుడు ఈ వీడియోలో భగవద్గీత ఎందుకు చదవాలి అనే దానిపైన ఫోకస్ చేద్దాం. సో బేసికల్లీ ఏంటనంటే హ్యూమన్ లైఫ్, ఓకే, మనకు దేవుడు హ్యూమన్ లైఫ్ ఇచ్చాడు. సో హ్యూమన్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అని మనం తెలుసుకోవాలి అని అంటే సో గీత దానికి చాలా సహాయపడుతుంది. సో అది తెలుసుకునే ముందు అసలు గీత ఏ టైంలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించాడు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో మనము యూజువల్గా హ్యూమన్ సైకాలజీ ప్రకారము మనకు లైఫ్లో అన్నీ బాగా జరుగుతుంటే మనకు ఏ దేవుడు లేకపోతే ఏ పూజ కానీ మనకు గుర్తుకు రాదు. అండ్ ఐ మీన్ ఇట్స్ నాట్ రాంగ్. సో యూజువల్లీ హ్యూమన్ సైకాలజీ అంతా. బట్ ఏదైనా లైఫ్లో ప్రాబ్లం వస్తే వచ్చినప్పుడు మాత్రమే మనము యూజువల్గా దేవుడని, పూజలని, స్పిరిచువాలిటీ అని దాని సైడ్ మనం పరిగెడతాము. ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ వన్ లైఫ్. ఇట్స్ నాట్ రాంగ్. బట్ రాంగ్ ఎక్కడ అని అంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత సో మళ్ళీ బ్యాక్ టు లైఫ్ వెళ్ళి మళ్ళీ ఇవన్నీ ఇగ్నోర్ చేస్తే సో నీకు నష్టం ఏమవుతుంది అని అంటే సో నువ్వు ఏదైతే పాజిటివ్ పాత్లో అవన్నీ అచీవ్ చేసావో ఆ పాత్ అనేది కంటిన్యూ అవ్వదు. అంతే. ఇట్ డజంట్ మీన్ దట్ దేవుడు పూజించినంత వరకే ప్రేమిస్తాడు, పూజించినంత వరకే నేను కరుణిస్తాడంటే దట్స్ రాంగ్. సో దట్ కాన్సెప్ట్, ఇలాంటి ఆన్సర్స్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అన్ని గీతలోంచి మనకు తెలిసిపోతాయి. సో బేసికలీ సో అర్జునుడి స్టోరీ బ్యాక్డ్రాప్కి వెళ్తే సో ఏ టైంలో కృష్ణుడు గీతోపదేశం చేశారు, ఎందుకు చేశారు? సో మహాభారతము, సో కురుక్షేత్రము యుద్ధము స్టార్ట్ అయినప్పుడు సో అందరికీ తెలుసు శ్రీకృష్ణుడు రథసారథి అండ్ అర్జునుడు బేసికలీ గాంధీవము ఎక్కి పెడతాడు స్టార్టింగ్ ఆఫ్ ద వార్ డే. సో ఆ రోజు ఈ బాణం గాంధీవం ఏదైతే ఉంటుందో ఎక్కి పెట్టినప్పుడు ఆ విజన్లో సో తనకి ఫస్ట్ దుర్యోధనుడు కనిపిస్తాడు. దుర్యోధనుడు ఎవరో కాదు, తన సొంత పెద్ద తండ్రి కొడుకు, పెద్ద నాన్న కొడుకు. భీష్ముడు కనిపిస్తాడు. సో భీష్ముడు తన తాత. ద్రోణాచార్యుడు కనిపిస్తాడు. ద్రోణాచార్యుడు తను చదివి చెప్పిన గురువు, తండ్రితో సమానం. సో ఎవరిని చూసినా దుర్యోధనుడు వాళ్ళు కౌరవాస్ 100 పీపుల్ అయితే 100 పీపుల్స్ వీళ్ళ కజిన్స్. సో ఒక మెంటల్ డిస్ట్రెస్లకి వెళ్ళిపోతాడు అర్జునుడు. ఓకే, ఇప్పుడు నేను యుద్ధం చేస్తే అవుట్కమ్ ఏమొస్తుంది? మేబీ నాకు రాజ్యం వస్తుంది కావచ్చు, బట్ అల్టిమేట్లీ సో ఐఎమ్ గోయింగ్ టు లూజ్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. నా గురువుని జయించాలి, లేదా ఆబ్వియస్లీ నా తాతని జయించాలి, నా కజిన్స్ని జయించాలి. సో ఎందుకు నేను ఇది సాధించడము? సో అని చెప్పేసి ఒక డైలమా స్టేట్లో ఉండి అప్పుడు ఆ టైంలో ఆ గాంధీవంని కింద పెట్టేసి దీనా స్థితిలో, ఓకే, ఆల్మోస్ట్ వెరీ డిప్రెస్డ్ స్టేట్లో ఆల్మోస్ట్ ఇంకా ఏడ్చుకుంటూ సో కృష్ణ, ఇది నా వల్ల కాదు ఈ పని. సో ఈ పని నేను చేయలేను. అటు సైడ్ చూస్తే అందరూ నా మామలు, నా సోదరులు, నా గురువు, వీళ్ళందరి మీద నేను ఎలా యుద్ధం చేయగలుగుతాను? సో ఇలాంటివి నాకు ఈ యుద్ధమే వద్దు. సో నన్ను ఈ సిట్యువేషన్ నుంచి బయటకు తీసుకురా మాధవ అని చెప్పేసి కృష్ణుడిని వేడుకుంటాడు. అప్పుడు ఆ సిట్యువేషన్లో సో ధర్మ మార్గం వైపు శ్రీకృష్ణుడు నడిపిస్తాడు, అది గీతోపదేశం చేసి. సో ఆ సందేహాలన్నీ, అర్జునుడికి ఉన్న సందేహాలన్నీ మొత్తం అక్కడ నివృత్తి చేసుకొని, అంటే రిజాల్వ్ చేసుకొని, తర్వాత ఒక లైఫ్లో ఒక పాజిటివ్ క్లారిటీ వచ్చి ఆ క్లారిటీతో ముందుకెళ్ళి ధర్మాన్ని నిలబెడతాడు. సో సేమ్ అంటే మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్టేజ్లో, అది యూత్లో ఉన్నప్పుడు ఒక ప్రాబ్లము, మిడ్ ఏజ్లో ఉన్నప్పుడు ఒక ప్రాబ్లము, సీనియర్గా ఉన్నప్పుడు ఒక ప్రాబ్లము, ఇలాంటి పరిస్థితి ఒకనొక సిట్యువేషన్ హ్యూమన్ లైఫ్ అంటే తప్పకుండా వస్తుంది. సో అలాంటి టైంలో ఏది ధర్మము, ఏది అధర్మము అనే పాత్ని మనం తెలుసుకొని ఆ పాత్ సైడ్ మనం ఆ పాత్ని చూజ్ చేసుకొని ఆ పాత్లోకి వెళ్ళాలి. సో అలా వెళ్ళాలనంటే మనకు ఈ గీత నాలెడ్జ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో అది అలా హెల్ప్ అవుతుంది. సో అలాంటి సిట్యువేషన్లో మనకు ఈ గీత అనేది చాలా మార్గదర్శకాన్ని చూపిస్తుంది. ఓకే.